ఈరోజు ఏపీ హిస్టరీలో మన టాపిక్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ మరియు ట్రేడ్ సెంటర్స్. అంటే ఆంధ్రప్రదేశ్కు వచ్చినటువంటి యూరోపియన్లు ఎవరు, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ వర్తక స్థావరాల ఇన్ఫర్మేషన్. ఇది మనకు సిలబస్లో ఇచ్చినటువంటి అంశం, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్లో మనం క్లాస్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. 1 మార్కు పక్క 2 మార్కులు అయితే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం క్లాస్ని స్టార్ట్ చేద్దాం, డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్దాం సోది లేకుండా. సో మనం దీనిని ఇండియా అండ్ ఏపీ కోణంలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఏపీ కోణంలో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కు వచ్చినటువంటి యూరోపియన్ల వరుస క్రమం ఏది అని అడుగుతారు. ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ఫస్ట్ యూరోపియన్ దేశం డచ్ వారు, సెకండ్ దేశం బ్రిటిష్ వారు, మూడవ దేశం ఫ్రెంచ్ వారు, నాలుగవ దేశం పోర్చుగీస్ వారు. కాబట్టి ఈ వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఆంధ్రాకు మొదట వచ్చింది డచ్ వారు అయితే చివరిగా వచ్చింది పోర్చుగీస్ వారు, గుర్తుపెట్టుకోండి. అలాగే డచ్ వారికి బ్రిటిష్ వారికి ఏపీలో వ్యాపారానికి పర్మిషన్ ఇచ్చింది ఏ గోల్కొండ సుల్తాన్ అని చెప్పి అడుగుతారు. అతని పేరు మహమ్మద్ కూలీ కుతుబ్ షా. ఫ్రెంచ్ వారికి పోర్చుగీస్ వారికి ఆంధ్రప్రదేశ్లో వ్యాపారానికి అనుమతి ఇచ్చింది ఎవరు అని అడుగుతారు. అతని పేరు అబ్దుల్లా కుతుబ్ షా. ఓకేనా? గోల్కొండ సుల్తానుల్ని మరో పేరుతో కుతుబ్ షాహీలు అంటారు. కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ మనం లెసన్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళ గురించి తెలుసుకుంటాము. అలాగే మనం ఇండియాకు వచ్చిన యూరోపియన్ల వరుస క్రమం కూడా అవగాహన కోసం చూసుకోవాలి. ఇండియాకు వచ్చిన యూరోపియన్లను మనం ఒక కోడ్లో చూస్తాం. ఆ కోడు PDBDF. ఇండియాకు వచ్చిన మొదటి యూరోపియన్ కంట్రీ వాళ్ళు పోర్చుగీస్ వారు, రెండవ యూరోపియన్ కంట్రీ డచ్ వారు, 3 ఇండియాకు వచ్చింది బ్రిటిష్ వారు, 4 డెన్స్, డచ్ వేరు డెన్స్ వేరు, 5 ఫ్రెంచ్. అంటే ఇండియాకు మొదటిగా వచ్చి ఏపీకి పోర్చుగీస్ వాళ్ళు చివరిగా రావడం అనేది జరిగింది. అలాగే ఇండియాకు వ్యాపార నిమిత్తం 5 కంపెనీస్ వస్తే ఆంధ్రప్రదేశ్కు 4 కంపెనీసే రావడం జరిగింది. అంటే ఇండియాకు వచ్చి ఏపీకి రానటువంటి కంపెనీ ఏదని అడిగితే అది మీరు డెన్స్ అని చెప్పాలా. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ ఏపీ కోణంలో డచ్ వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. డచ్ గురించి పూర్తిగా నేర్పిస్తా చక్కగా. ఓకే, చక్కగా నోట్స్ తీసుకుని రాసుకోండి. సో హెడ్డింగ్ తీసుకోండి, డచ్ వారు. ఇప్పుడు మనకు నా క్లాసెస్ అన్నీ కూడా భాస్కర్ సార్ హిస్టరీ క్లాసెస్ యాప్ అని ప్లేస్టోర్లోకి వెళ్తే ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసుకుని పర్చేస్ చేసుకుని నా క్లాసులు అన్నీ వినొచ్చు. అన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేసేసా. చాలా బాగుంటాయి క్లాసులు. మీరు నిజంగా నా క్లాసులు వింటే అదృష్టవంతులే. మీ క్లాసులు నచ్చకపోతే 3 డేస్లో మీ అమౌంట్ మొత్తం రిటర్న్ చేసేస్తారు. మీరు ఒకసారి నా క్లాసులు పర్చేస్ చేసుకుని చూడండి, మీకు అర్థమైంది. సో ఫస్ట్ ఏపీకి వచ్చిన వాళ్ళు డచ్ వారు. ఇక్కడ మనకు డేటా చూడాలి. డచ్ అంటే ఏ దేశస్తులు? ఇక్కడ చూడండి, ఏపీకి ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరండి? డచ్ వారు. డచ్ అంటే ఏ దేశస్తులు అని అడుగుతారు. నెదర్లాండ్ దేశస్తులు. ఓకే, నెదర్లాండ్ ఎక్కడ ఉంటుందంటే ఇది బ్రిటన్ దేశం అయితే, ఇది జర్మనీ దేశం అయితే, మధ్యలో ఉండేటటువంటి దేశమే నెదర్లాండ్. ఈ నెదర్లాండ్నే మరో పేరుతో ఏమంటారు అంటే హాలాండ్ అంటారు. ఇక్కడ డిఎస్సి బిట్ ఒకటి ఉంది. ఏంటా బిట్ అంటే, డచ్ అంటే నెదర్లాండ్ దేశీయులు, నెదర్లాండ్ దేశ రాజధాని ఏది అని అడిగారు. ఆమ్స్టర్ డ్యామ్ అనేది డచ్ వాళ్ళ యొక్క, అదే నెదర్లాండ్ యొక్క క్యాపిటల్. ఓకే రైట్. అసలు డచ్ వాళ్ళు ఇండియాతో వ్యాపారం చేయాలనుకున్నారు. కాబట్టి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది అని అడుగుతారు. 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది.
1602లో ఈ కంపెనీని స్థాపించింది ఎవరు అని అడుగుతారు. జేవి వోల్టెన్ బార్నవేల్డ్ అనేటటువంటి వ్యక్తి ఈ కంపెనీని స్థాపించడం అనేది జరిగింది. రేపు అడుగుతారు, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రైవేట్ కంపెనీనా గవర్నమెంట్ కంపెనీనా అని అడుగుతారు. ఇదొక ప్రైవేట్ కంపెనీ. మరి ఇండియాకు వ్యాపార నిమిత్తం 5 కంపెనీస్ వచ్చాయి. 5 కంపెనీల్లో గవర్నమెంట్ కంపెనీ ఉందా అంటే ఒకే ఒక్కటి ఉంది. అదే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అది గవర్నమెంట్ కంపెనీ కాదు, ప్రైవేట్ కంపెనీ. వన్ అండ్ ఓన్లీ గవర్నమెంట్ కంపెనీ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో డచ్ వాళ్ళు 1602లో ఈ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించి ఆ తర్వాత ఇండియాతో వ్యాపారం చేయడానికి వీళ్ళు పర్మిషన్ కోసం ఇండియాకు వచ్చారు. అలాంటి టైంలో ఈ దిక్కున పోర్చుగీస్ వారు, డచ్ వారి కంటే ముందు వచ్చింది ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు ఈ దిక్కు మొత్తాన్ని కూడా ఆక్యుపై చేయడంతో పశ్చిమ దిక్కంతా ఈ డచ్ వారు పడవల మీద బాంబు దాడి చేశారు ఇండియాలోకి రాకుండా. కాబట్టి డచ్ వారు ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండోనేషియాకు వెళ్ళిపోయారు. ఇక్కడ జావా, సుమిత్ర, అంబయాను, బటావియా అనేటటువంటి దీవులు ఉంటాయి. అంటే డచ్ వారు ఇండియాకి రాకముందే ఏ దేశానికి వెళ్ళారంటే ఇండోనేషియా. కాబట్టి అక్కడ బిట్ ఏం ఫ్రేమ్ అయ్యిద్దంటే డచ్ వారు ఇండియా కంటే ఏ దేశం మీద ఎక్కువ బిజినెస్ కాన్సన్ట్రేషన్ పెట్టారంటే ఇండోనేషియా మీద. దాని మీద బిట్టు పడుతుంది. ఇండోనేషియాలో వీరు బటావియా అనేటటువంటి దీవి మీద, బటావియా అనేటటువంటి దీవి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టి బిజినెస్ చేశారు. అందుకే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరో పేరేంటి అని అడుగుతారు. అదే బటావియన్ బిజినెస్. ఎస్, బటావియన్ బిజినెస్. అర్థమవుతుందా? సో ఆ తర్వాత నెమ్మదిగా వీళ్ళు 1605 సంవత్సరంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మచిలీపట్నానికి రావటం జరిగింది. అంటే డచ్ వారు ఇండియాలో ఫస్ట్ అడుగుపెట్టింది ఎక్కడ అని అడిగితే డచ్ వారు ఫస్ట్ ఇండియాలో అడుగుపెట్టింది ఎక్కడ అని చూసినట్లయితే మచిలీపట్నంలో అడుగు పెడతారు. సో అది మనకు ఏపీ హిస్టరీ కిందకి వస్తుంది, ఇండియన్ హిస్టరీ కిందకి వస్తుంది. సో మనం ఇక్కడ డచ్ వారి యొక్క స్థావరాలు చూసినట్లయితే డచ్ వారి ఫస్ట్ స్థావరం 1605 సంవత్సరంలో, ఇదిగో చూడండి, ట్రేడ్ సెంటర్స్ మీకు సిలబస్లో ఉంది, కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ట్రేడ్ సెంటర్ ఎవరో చూడరు. డచ్ వారి ఏపీలో ట్రేడ్ సెంటర్స్ ఏంటి? ఒకటి మచిలీపట్నం 1605లో రావటం జరిగింది. వీళ్ళ సెకండ్ ట్రేడ్ సెంటర్ ఏది? 1610లో వీళ్ళ సెకండ్ ట్రేడ్ సెంటర్ పులికాట్ అంటే ఏపీలో ఉంటుంది, తమిళనాడు స్టేట్లో కొంచెం ఉంటుంది. ఓకే, సో 1605 మచిలీపట్నం, నెక్స్ట్ 10 పులికాట్. ఇక తర్వాత వీళ్ళు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు అంటే థర్డ్ ట్రేడ్ సెంటర్ వీళ్ళు నాగపట్నానికి వెళ్ళడం. పులికాట్ తర్వాత 1659 సంవత్సరంలో వీళ్ళు నాగపట్నంకి ట్రేడ్ సెంటర్ వెళ్ళారు. నాగపట్నం అంటే తమిళనాడులో ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయల యొక్క అమ్మగారి పేరు ఈ నాగపట్నం, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీళ్ళ యొక్క ఫోర్త్ ముఖ్యమైనటువంటి ట్రేడ్ సెంటర్ ఏది అంటే దేవానాంపట్నం అనేది తమిళనాడులో ఉంటుంది. ట్రేడ్ సెంటర్స్ గుర్తుపెట్టుకోవాలి. మనకు అశోకుడు యొక్క బిరుదు దేవానాం ప్రియదర్శి. దేవానాం ప్రియ అంటే దేవతలకు ఇష్టమైనటువంటి వ్యక్తి అని చెప్పి అర్థం అనమాట. ఓకేనా? ఇక్కడ మిమ్మల్ని 3 ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంది. ఇవి ప్రధాన ట్రేడ్ సెంటర్లు డచ్ వారికి. మొదటిది, డచ్ వారికి ఏపీలో తొలి స్థావరం అన్నా, ఇండియాలో తొలి స్థావరం అన్నా మచిలీపట్నం. ఫస్ట్ క్వశ్చన్. డచ్ వారి యొక్క తొలి రాజధాని పులికాట్. డచ్ వారి రెండవ రాజధాని నాగపట్నం. ఎస్ఐ ప్రీవియస్లీ బిట్ ఏంటి అంటే ఎస్ఐ గ్రూప్ 2 ప్రీవియస్లీ బిట్టు డచ్ వారు పులికాట్ నుంచి రాజధానిని నాగపట్నానికి ఏ ఇయర్లో మార్చారు అని అడిగారు. 1690వ సంవత్సరంలో వీళ్ళు తమ రాజధానిని పులికాట్ నుంచి నాగపట్నానికి మార్చడం అనేది జరిగింది.
అది సెటిల్ అయిపోయింది. కాబట్టి నేరుగా డచ్ వారి రాజధాని అని అడిగితే మీరు నాగపట్నం అని చెప్పేసేయాలి. ఇవి కాకుండా ఇంకేమైనా ట్రేడ్ సెంటర్స్ ఉన్నాయా? యెస్, ఉన్నాయి. ఏంటి ఆ ట్రేడ్ సెంటర్లు అంటే, ఇగో చూడండి వీళ్ళ యొక్క ట్రేడ్ సెంటర్లు, డచ్ వారి యొక్క ట్రేడ్ సెంటర్స్. ఇది మనం ఆంధ్రప్రదేశ్‌కి చూసినట్లయితే వీళ్ళు ట్రేడ్ సెంటర్ చూసినట్లయితే ఒకటి ఇగో చూడండి ఇక్కడ రాస్తున్నా. ఒకటి మచిలీపట్నం, 2 నాగపట్నం, 3 ఓకే మచిలీపట్నం. తర్వాత మనకి తమిళనాడు దగ్గరికెళ్ళిపోతుంది. కింద తమిళనాడు దగ్గర మనకు నాగపట్నం, నాగపట్నం కింద దేవానాంపట్నం, నాగపట్నం పైన పులికాట్. ఇక తర్వాత మనకు ఇంకా ఉండేటటువంటి స్థావరాలు నిజాంపట్నం, ఇంకా తర్వాత మనకు పైన మనకు ఆదిత్య డిగ్రీ కాలేజీలు ఇవి ఉంటాయి కదా, ఏదది ఊరి పేరు, మనకు ఈ శివాలయాలు కూడా ఉంటాయి కదా, అదే పాలకొల్లు. పాలకొల్లు. ఇంకా నెక్స్ట్ కోరంగి, కాకినాడ దగ్గర ఉంటుంది కదా కోరంగి, మడ అడవులకు ఫేమస్ కోరంగి. ఆ తర్వాత గొల్లపాలెం. ట్రేడ్ సెంటర్లు నేను ఎలా, మీరు కాస్త ఇంట్రెస్ట్ పెట్టండి, నేను చెప్తా. ఇంకా అవల గొల్లపాలెం, అలాగే మన కేపాలు ఊరు చిట్టి వలస. ఓకే, ఇవి ప్రధానంగా వీళ్ళ యొక్క ఇంకా ఒకటి ఉంది, అదే మన భీమునిపట్నం. ఓకే, ఇవన్నీ ట్రేడ్ సెంటర్స్ అనమాట. దీంట్లో బిట్లు ఏమని అడుగుతారంటే, ఫస్ట్ క్వశ్చన్, బ్రిటిష్ వాళ్ళు అదే డచ్ వాళ్ళు ఎక్కడ జనుము పరిశ్రమను అభివృద్ధి చేశారు అని అడుగుతారు. చిట్టి వలసలో జనుము పరిశ్రమ, జనుము అంటే జూట్ పరిశ్రమ. చిట్టి వలసలో వీళ్ళు జనుము, మన కార్పెట్స్ అవి ఉంటాయి కదా, గ్రీన్ కార్పెట్స్ తయారు చేస్తారు కదా, జనుము. కాబట్టి డచ్ వారి జనుము పరిశ్రమ చిట్టి వలస. నెక్స్ట్ డచ్ వాళ్ళ యొక్క నౌకా తయారీ పరిశ్రమ చూసుకోండి, బిట్లు తగులుతాయి. కోరంగి అంటే కోరంగి దగ్గర మడ ఉండి ఎక్కువగా సముద్రపు అల రాదు, కాబట్టి లోతు ఎక్కువ ఉంటుంది అక్కడ షిప్స్ తయారు చేసేవాళ్ళు. నెక్స్ట్ ఇంకా మనకు మచిలీపట్నం తొలి స్థావరం. ఓకే, నిజాంపట్నాన్ని మరో పేరుతో పెటపోలి అని చెప్పి పిలుస్తారు. ఇక పులికాట్టు వీళ్ళ యొక్క ఫస్ట్ క్యాపిటల్, నాగపట్నం సెకండ్ క్యాపిటల్. ఓకేనా. ఇక తర్వాత ఇవి మనకు ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇక మచిలీపట్నాన్ని మనం సైడ్ హెడ్డింగ్ తీసుకుంటే, ఇదేమో చిట్టి వలస జనుము పరిశ్రమ, కోరంగి నౌకా తయారీ పరిశ్రమ. మచిలీపట్నం విషయానికి వస్తే డచ్ వారు ఏం చేశారంటే, ప్రధానంగా వీళ్ళు నేత పనికి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టారు. ఏ పనికి? నేత పరిశ్రమకి. సో బిట్ ఏమని అడుగుతారంటే, డచ్ వారి కాలంలో నేత పరిశ్రమ ఎక్కడ కలదు అని అడుగుతారు. మచిలీపట్నం. ఇప్పుడంటే పెడన, గూడూరు అనే ఊర్లకు అది వెళ్ళిపోయింది, కానీ ఇటువరకు పెడన, గూడూరు, మచిలీపట్నమే. కాబట్టి మచిలీపట్నంలో నేత పరిశ్రమను డెవలప్ చేశారు. ఎంతగా డెవలప్ చేశారంటే, ఒక్క డచ్ వారి కిందే 5,000 మంది నేత పని చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఇప్పటికీ మీరు మచిలీపట్నం వస్తే కలంకారీ వస్త్ర పరిశ్రమకు పెట్టని కోటల్లే ఉంటుంది. బందర్లో మీరు ఎతికితే కనపడదు కలంకారీ, ఇక్కడ రోల్డ్ గోల్డ్ కనపడుద్ది బందర్లో. అదే మీరు పెడన వెళ్తే కలంకారీ పరిశ్రమ కనపడుద్ది. కలంకారీని డెవలప్ చేసిందే వీళ్ళు. అర్థమవుతుందా? ఈ డచ్ వాళ్లకు బాగా సపోర్ట్ చేసినటువంటి రాజు మహమ్మద్ కూలీ కుతుబ్ షా, గోల్కొండ రాజు. ఎంత సపోర్ట్ చేశాడంటే, డచ్ వాళ్ళు అడిగారంట, మేము ఈ ఆంధ్రప్రదేశ్లో చాలా స్థావరాలు ఉన్నాయి కదా, కాబట్టి ఏపీ అంతా కూడా మేము ఇదిగో బిట్టు పడుతుంది చూడండి, ఏపీ అంతా కూడా మేము కాయిన్స్ వేసుకుంటాము, మా సొంత నాణ్యాలు అంటే పర్మిషన్ ఇచ్చాడంట. అంటే బిట్ ఏం పడుతుంది? ఆంధ్రప్రదేశ్లో నాణ్యాలను ముద్రించిన తొలి విదేశీ ఎవరంటే డచ్ వారు. అలా సపోర్ట్ చేశాడు మహమ్మద్ కూలీ కుతుబ్ షా. అలాగే
ఈ మహమ్మద్ కూలీ కుతుబ్ షా అంట డచ్ వాళ్లకు 1610 నుంచి 1623 వరకు ఎన్ని సంవత్సరాలు మొత్తం 13 సంవత్సరాల పాటు వజ్రాల గనులను లీజుకి ఇచ్చాడంట. ఏపీలో ఉన్నాయి ఆ వజ్రాల గనులు బ్రహ్మాండంగా. ఇక్కడ కృష్ణానది ఉంది కదా, ఇది కృష్ణా జిల్లా, ఇది గుంటూరు జిల్లా. ఇక్కడ కృష్ణానదికి దగ్గర మన గుంటూరు, విజయవాడ పక్కనే గుంటూరు దగ్గరలో కొల్లూరు, ఏ ఊరది? కొల్లేరు కాదు, కొల్లూరు అనే ఊరు ఉంటుంది. అక్కడ వజ్రాల గనులు, వజ్రాలు దొరికాయి. సాక్షాత్తు కోహినూరు డైమండ్ ఉందో చూసారా, అది దొరికింది కొల్లూరులోనే. అది కూడా ఒక ట్రేడ్ సెంటరే వీళ్ళకి. ట్రేడ్ సెంటర్ అంటే ఒక సెంటర్, ట్రేడ్ సెంటర్ కాకపోయినా. ఈ కొల్లూరులో వజ్రాల గనులు ఉన్నాయి కదా, ఆ వజ్రాల గనులను 13 years లీజుకి తీసుకున్నాడంట డచ్ వాళ్ళు. 13 ఏళ్ళు. ఎంత లాభం వచ్చి ఉంటే 13 ఏళ్ళు లీజుకి తీసుకుని ఉంటాడు. ఇంకో మ్యాటరు, సంవత్సరానికి 3 కోట్లు ట్యాక్స్ 3 కోట్లు డబ్బులు కట్టాడంట డచ్ వాడు. సంవత్సరానికి 3 కోట్ల హొన్నులు అంటారు, హొన్నులు. ఆ రోజుల్లో గోల్కొండ కాలంలో నాణ్యాల పేరు హొన్నులు. సంవత్సరానికి 3 కోట్ల హొన్నులు అంటే ఇప్పుడు ఈ రోజు లెక్కల ప్రకారం 3 కోట్లు అంటే ఆ రోజుల్లో ఈరోజు 3000 కోట్లు. అంటే ఎన్ని వజ్రాలు దొరుకుంటాయి వాళ్ళకి కొల్లూరులో? ఇప్పటికీ వెతుకుతూనే ఉంటారు కదా. కాబట్టి కొల్లూరు మైన్స్ని బాగా దోపిడీ చేశారు డచ్ వాళ్ళు. అర్థమైందా? అది చూసుకోవాలి. కొల్లూరు మైన్స్ని దోపిడీ చేసింది డచ్ వాళ్ళు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోపిడీ చేసింది పోర్చుగీస్ వాళ్ళు, టీటీడీని దోచుకున్నది. అలా ఇక తర్వాత 1963లో లీజ్ అయిపోయింది. లీజు కొనసాగించమంటే కొనసాగించలే డచ్ వారికి. ఎందుకు కొనసాగించలేదంటే ఏమైందంటే ఇక్కడ మనకి ఇండోనేషియా ఉంది కదా, 1623లో ఒక సంఘటన జరిగింది. 1623లో ఆ సంఘటనని ఏమంటారు అంటే అంబయానో హత్యాకాండ అంటారు. ప్రీవియస్లీ బిట్ ఇది. అంబయానో హత్యాకాండ ఎప్పుడు జరిగింది? 1623. అంబయానో హత్యాకాండ ఎక్కడ జరిగింది? ఇండోనేషియా. ఇండోనేషియాలో ఏ దీవులో జరిగింది? అంబయానో దీవులో. అందుకే అంబయానో హత్యాకాండ అని పేరు. ఏం జరిగింది అసలు? ఏం లేదు. ఇండోనేషియాలో అంబయానో అనే దీవిని ఆక్రమిద్దామని చెప్పి జపాన్ వాళ్ళు, మరి జపాన్ వాళ్ళు ఎవరు, బ్రిటిష్ వాళ్ళు, ఇంకా పోర్చుగీస్ వాళ్ళు, వీళ్ళందరూ కొన్ని వందల మంది సైనికులను తీసుకుని ఇండోనేషియా వచ్చారంట. ఇండోనేషియాలో ఆల్రెడీ ఎవరున్నారు? మన బోర్డు మీద ఉన్న వాళ్ళే, డచ్ వాళ్ళు. కాబట్టి డచ్ సైన్యం ఆ 3 సైన్యాలని తరిమివేసి ఒక 20 నుంచి 22 మందిని పట్టుకుందంట. పట్టుకుంటే వాళ్ళని ఉరితీసి చంపేసిందంట. జపాన్ వాళ్ళని, బ్రిటిష్ వాళ్ళని, పోర్చుగీస్ వాళ్ళని ఉరితీసిందంట. ఏది? అంబయానో దీవులో. అదే అంబయానో హత్యాకాండ అంటారు. కాబట్టి బిట్ అడుగుతారు, అంబయానో హత్యాకాండ ఎవరు చేశారు? డచ్ వాళ్ళు. బలైంది ఎవరు? వాళ్ళు. కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే విడివిడిగా మీరు చూడండి, చాలా బాగుంటుంది, అర్థమవుతుంది. సో ఇది అంబయానో హత్యాకాండ. ఇది నాణ్యాలు ఫస్ట్ పర్మిషన్ పొందింది. ఇది కొల్లూరు మైన్స్ గురించి. అయితే ఇక్కడ మీకు ఒక విషయం, డచ్ వారు ఏ రాజుల కాలంలో ఉన్నారు? కుతుబ్ షాహీల కాలంలో. ఎవరి కాలంలో? కుతుబ్ షాహీల కాలంలో. కుతుబ్ షాహీ రాజ్యాన్ని సందర్శించిన తొలి విదేశీ యాత్రికుడు ఎవరు అని అడుగుతారు. అతని పేరు ట్రావెర్నియర్. చూడండి, నేను లింక్ చేస్తాను. కుతుబ్ షాహీల ఆస్థానాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు అని అడుగుతారు. అతని పేరేంటి? ట్రావెర్నియర్. ఈ ట్రావెర్నియర్ గురించి ఇప్పుడు ఎందుకంటే, ఇదే ట్రావెర్నియర్ డచ్ వాళ్ళ రాజ్యాన్ని, డచ్ వారి కాలంలో ఆంధ్రప్రదేశ్ను సందర్శించాడు ట్రావెర్నియర్. మళ్ళీ చెప్తున్నా, డచ్ వారి కాలంలో ఏపీకి వచ్చింది ట్రావెర్నియర్. కుతుబ్ షాహీల రాజ్యంలో మొదటి విదేశీ యాత్రికుడు ట్రావెర్నియర్. ఇతను ఫ్రెంచ్, అతను వజ్రాల వ్యాపారి. ఈ ట్రావెర్నియర్ ఓ బుక్ రాస్తాడు, అదే ట్రావెల్స్ ఇన్ ఇండియా అనే పుస్తకం రాస్తాడు. ప్రీవియస్లీ బిట్ ట్రావెల్స్ ఇన్ ఇండియా ట్రావెర్నియర్ రాస్తాడు. దాంట్లో ఏమని రాస్తాడు అంటే డచ్ రాజ్యం గురించి రాస్తాడు, కుతుబ్ షాహీల గురించి రాస్తాడు. 106 క్యారెట్ల కోహినూరు డైమండ్, అంటే కోహినూరు డైమండ్ బరువును లెక్కేశాడు ట్రావెర్నియర్.
106 క్యారెట్ల కోహినూరు డైమండ్ని నేను చూశాను, చాలా అందంగా ఉంది అని చెప్పి రాస్తాడు. ఇతను మచిలీపట్నానికి కూడా వచ్చి ఒక సర్జన్ ఇంట్లో ఒకరోజు బస చేసి మచిలీపట్నం అంతా తిరిగి వెళ్తాడు. కాబట్టి ఈ లెసన్కి ఆ విదేశీ యాత్రికుడు లింక్ అనమాట. ఓకేనా? సో ఈ విధంగా డచ్ వారు ఎదుగుతూ వెళ్తూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో మన డచ్ వాళ్లకు ఒక ఎదురు దెబ్బ తగిలింది. ఏంటా ఎదురు దెబ్బ అంటే, వీడు తాడిని తన్నేవాడు ఉంటే వాడు తలం తన్నేవాడు ఉంటాడు అంటారు చూశారు. డచ్ వాడు బాగానే ఎగురుతూ వచ్చాడు. ఎప్పటి నుంచి? 1605 నుంచి 1759 వరకు బాగానే డెవలప్ అయ్యాడు. కానీ వీడు చేసిన తప్పు ఏంటంటే, డచ్ వాడు పతనం గురించి. మనకు ఇది ఇండియా కదా, ఈ ప్రాంతంలో ఏముంటుంది? వెస్ట్ బెంగాల్ కదా. ఇక్కడ ఇండోనేషియా దీవులకు దగ్గరగా ఉంటుందని చెప్పి వెస్ట్ బెంగాల్లో బెదరా లేదా చిన్సూర అనే ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు అనుకున్నాడు వెస్ట్ బెంగాల్లో. అదే టైంకి ఈ వెస్ట్ బెంగాల్లో ఎవరున్నారంటే, ఈ టైంకి రాబర్ట్ క్లైవ్ ఉన్నాడు. ఇతన్నే స్వర్గం నుంచి దిగి వచ్చిన సేన అని అంటాడు. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య నిర్మాత అంటారు. ఆయన అంత గొప్ప వ్యక్తి. ఈ రాబర్ట్ క్లైవ్కి డచ్ వాళ్ళకి వెస్ట్ బెంగాల్లో పడల. కాబట్టి రాబర్ట్ క్లైవ్ ఒక యుద్ధంలో డచ్ వాళ్ళని పూర్తిగా, అంటే ఎట్లాగంటే ఇక ఓపిక, శక్తి, ఆర్థిక పరిస్థితి ఏమి లేకుండా చేసి పారేశాడు. ఈ యుద్ధాన్నే బెదరా లేదా చిన్సూరా వార్ అంటారు, 1759. అప్పుడు డచ్ వాళ్ళు ఇండియాని పూర్తిగా వదిలేసేసి అసలు ఒక్క స్థావరం కూడా ఉంచుకోకుండా ఇండోనేషియాకి పారిపోతారు. ఆ విధంగా డచ్ వాళ్లకు ముగింపు కార్డు పెట్టాడు రాబర్ట్ క్లైవ్. అలా 1605లో వచ్చిన వీళ్ళు 1759కి ఇండియాను వదిలి వెళ్ళిపోతారు. అంటే ఇండియాకు రెండవదిగా వచ్చి ఇండియా నుంచి త్వరగా వెళ్ళిపోయింది ఎవరు అంటే డచ్ వారు. ఇది డచ్ వారికి సంబంధించినటువంటి చరిత్ర. ఇప్పుడు నెక్స్ట్ మనం తెలుసుకోబోయేటటువంటిది బ్రిటిష్ వారి గురించి తెలుసుకుందాం. మీకు చాలా సవివరంగా చెప్తాను. ఈ వీడియో ఒకవేళ యూట్యూబ్లో పెట్టినట్లయితే మీరు లైక్ చేయండి. మీకు నా క్లాస్ ఎలా ఉందో కామెంట్ దయచేసి పెట్టవలసిందిగా కోరుతున్నాను. నా ఏపీ హిస్టరీ క్లాసులు, ఇండియన్ హిస్టరీ క్లాసులు మీకు కావాలి అనుకుంటే ప్లేస్టోర్ నుంచి భాస్కర్ సార్ హిస్టరీ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ అభినందనను నాకు తెలియచేయండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నేను చాలా బాగా మీకు క్లాసులు చెప్తాను. అది మీకు తెలిసినటువంటి విషయమే. నన్ను నమ్మి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. మచిలీపట్నంలోని ఛాలెంజ్ కోచింగ్ సెంటర్లో కూడా నేను హిస్టరీ చెప్తాను. అక్కడికి మీరు నేరుగా వచ్చి గ్రూప్స్, ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ని తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం బ్రిటిష్ వారి గురించి చూద్దాం. ఓకేనా? సో బ్రిటిష్ వారు మనకు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం. ఏంటో చిన్న విషయం అంటే, డచ్ మన బ్రిటిష్ వారి గురించి చెప్పే ముందు డచ్ వారికే అప్పిచ్చేంత వ్యక్తి ఎవడన్నా ఉంటాడా? ఉన్నాడు. అతని పేరే సిద్ధప్ప అంటారు. ఎవరండి? సిద్ధప్ప అనేటటువంటి మచిలీపట్నం వ్యక్తి డచ్ వారికి 20,000 హౌండులు అప్పిచ్చాడంట. అర్థమవుతుందా? ఇది మనం చూడాల్సినటువంటి అంశం. అలాగే ఇంకొక పాయింట్ ఉంది. ఏంటంటే, డచ్ వారికి ప్రధాన దేశం ఏంటి వ్యాపారానికి? ఇండోనేషియా కదా. అయితే డచ్ వారంట మనకు కోరమండల్ తీరం నుంచి ప్రధానంగా ఎగుమతి చేసింది ఏదని అడిగారు. కోరమండల్ తీరం అంటే దీనంతా కోరమండల్ తీరం అంటారు. ఇదంతా మలబారు తీరం అంటారు. ఇదంతా కొంకణ్ తీరం అంటారు. ఇదంతా సర్కారు తీరం అంటారు. సర్కారు కూడా కోరమండల్ కిందకి వచ్చింది. డచ్ వారు కోరమండల్ తీరం నుంచి ప్రధానంగా ఎగుమతి చేసింది ఏంటి అని అడుగుతారు. సూరేకారం లేదా మరో పేరుతో దీన్నే సాల్ట్ పీటర్ లేదా అర్థమవుతుందా? లేదా దీన్నే మరో పేరుతో పొటాషియం నైట్రేట్ అంటారు. ఇది మీరు యూట్యూబ్లో చూడండి పొటాషియం నైట్రేట్ గురించి. నీళ్ళల్లో వేస్తే బొగ్గుమంటుంది. ప్రపంచానికి ఆనాడు ఎగుమతి చేశారంట సూర్యకారం, పేట్లుప్పు. అర్థమవుతుందా? ఓకే. సో ఇది మీరు చూసుకోవాలి. అలాగే
మనకు డిలే 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 అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఎవరు మామూలుగా విడిగా చూడండి. ఇతను ఎవరు అంటే బ్రిటిష్ అధికారంట. ఈ డిలే డచ్ వాళ్ళ ప్రధాన దేశం ఏంటి? ఇండోనేషియా. ఆ ఇండోనేషియాలో జకార్తా అనేటటువంటి ఒక దీవి ఉంటుంది. జకార్తా. డిలే జకార్తాకు వెళ్ళి డచ్ వాళ్ళని ఖాళీ చేయించాడంట. ఎప్పుడు? 1619లో. ఆ తర్వాత ఈ డిలే మచిలీపట్నానికి వచ్చి చచ్చిపోయాడంట దోమ కుట్టి. అనంతరం మళ్ళీ జకార్తాని డచ్ వాళ్ళు ఆక్రమించుకున్నారంట. అంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఓకే, డచ్ వాళ్ళను కొట్టేంత మగోడు ఉన్నాడు. డచ్ వాళ్ళు చాలా టఫ్ క్యాండిడేట్స్. డచ్ వాళ్ళను కొట్టేంత మగోడు ఉన్నాడు. వాడి పేరు డిలే. ఆ డిలే ఇండోనేషియాలో డచ్ వాళ్ళను దీవి జకార్తాను ఆక్రమించాడు అనేది మీరు విడివిడిగా కొంచెం అర్థం చేసుకోండి. ఓకేనా? సో ఇది మనకు డచ్ వారికి సంబంధించి. నెక్స్ట్ బ్రిటిష్ వారి గురించి చూద్దాం.